హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ స్టేట్స్ ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఈరోజు ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అది తెలంగాణ స్టేట్కి సంబంధించి పెన్షన్ అయితే 4,000 ఇస్తున్నట్లుగా ఒక కీలక ప్రకటన అయితే చేసింది టీఎస్ గవర్నమెంట్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 5 గ్యారంటీలపై రేపటి నుంచి ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇందులో భాగంగా చేయూత పథకం కింద 4,000 రూపాయల పెన్షన్, అలాగే దివ్యాంగులకు సంబంధించి 6,000 రూపాయల పెన్షన్ పొందాలంటే అప్లై చేసుకోవాలని ఉంది. అయితే ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు ప్రజాభవన్లో అప్లికేషన్ ఇచ్చిన వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. పెన్షన్ రాని వారు మాత్రం అప్లై చేసుకోవాలనేసి సూచించడం అనేది జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఎవరైతే పెన్షన్ పొందుతున్న వారికి ఈ అప్లికేషన్ అనేది అవసరం లేదు. అలాగే పెన్షన్ రాని వారు మాత్రం కంపల్సరీ అప్లై అనేది చేసుకోవాలని చెప్పేసి సూచించిన నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 5 గ్యారంటీలపై రేపటి నుంచి అయితే ప్రజాపాలనలో దరఖాస్తులు అనేవి స్వీకరిస్తున్నారు. కాబట్టి ఈ సదవకాశాన్ని అయితే వినియోగించుకోండి. అంతేకాకుండా అందులో చేయూత పథకానికి కింద అయితే 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తున్నారు. ఏదైతే దివ్యాంగులకు సంబంధించి 6,000 పెన్షన్ అయితే పొందాలంటే తప్పకుండా అప్లై అనేది చేసుకోండి. చూసారు కదా, మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ మన ఛానల్కి అందించండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.